నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ప్రతిరోజు డైలాగ్ వార్. టాపిక్ ఏదైనా, ఇష్యూ నియోజకవర్గందైనా, రాష్ట్ర రాజకీయమైనా అక్కడ మాత్రం ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కామన్. పరిటాల కుటుంబం టార్గెట్ గా దుమ్మెత్తిపోస్తూ లైమ్ లైట్ లో నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. చెప్పు తెగుద్ది అంటూ కాస్త గట్టిగానే ఇచ్చేశారు ఆమె. మీరు చేస్తున్న దందాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా పర్సనల్ అటాక్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు తోపుదుర్తి. దీంతో రాప్తాడు రాజకీయం రంజుగా మారింది. రోజు రోజుకు వేడెక్కుతోన్న రాప్తాడు రాజకీయం. పరిటాల వర్సెస్ తోపుదుర్తి అన్నట్లుగా డైలాగ్ వార్. రాప్తాడు ధర్మవరంలో పరిటాల ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారన్న తోపుదుర్తి. చెప్పు తెగుద్ది అంటూ పరిటాల సునీత రియాక్షన్. ప్రజల తరపున మాట్లాడితే పర్సనల్ గా తిడతారా అంటూ తోపుదుర్తి ఫైర్. రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి అన్నట్లుగా హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ నడుస్తోంది. రాష్ట్రం ఏ నియోజకవర్గంలో ఏ వైసీపీ నేత యాక్టివ్ గా ఉన్నా లేకున్నా రాప్తాడులో మాత్రం తగ్గేదలే అంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నిత్యం ఏదో ఒక ఇష్యూతో డైలాగ్ వార్కు దిగుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాప్తాడులో పరిటాల ట్యాక్స్ తో ప్రజలు హడలెత్తిపోతున్నారని తోపుదుర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి పనికి ఇంత కమిషన్ అని వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం దాకా వెళ్లిందని, వారి నుంచి కూడా కమిషన్లు తీసుకుంటున్నారని అలిగేషన్స్ చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడి నుంచి కనీసం 10,000 తీసుకుంటున్నారని ఆరోపించారు. పేదలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు తోపుదుర్తి. పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరంలోనూ బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయన్నారు తోపుదుర్తి. ఆయుధ పూజలో 8 కార్లు, గన్లను పూజించారని, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన సొమ్మని తోపుదుర్తి నిలదీశారు. ఇక తోపుదుర్తి ఆరోపణలపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించారు. వైసీపీ వారికి వసూళ్లు చేయడం అలవాటేమో గాని పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ 10 మందికి పెట్టేవాళ్లమే గాని తీసుకునేవాళ్లం కాదన్నారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటుగా హెచ్చరించారు. టీడీపీ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు కమిషన్లు దోచుకుంటున్నారని మరోసారి తోపుదుర్తి ఆరోపించారు. తాను ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సింది పోయి చెప్పు తెగుద్ది అనడమేంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిపించే సత్తా కూటమి ప్రభుత్వం పెద్దలకు ఉందా అని సవాల్ చేశారు. ధర్మవరంలో కూడా చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉన్న విషయాలు చెబితే బెదిరిస్తారా అని తోపుదుర్తి మండిపడ్డారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించిన వారిని చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే హోదాలో ఉన్న పరిటాల సునీత బెదిరించడమేంటంటూ తోపుదుర్తి కూడా తీవ్ర స్థాయిలోనే రియాక్ట్ అవుతున్నారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తుంచుకోవాలని ప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పరిటాల కుటుంబం అంటేనే దానం చేసే కుటుంబమని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సునీతమ్మ ఎక్కడ దానం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల కోసం డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నీళ్లను అడ్డుకుని రైతుల కడుపులు కొట్టావంటూ ఫైర్ అయ్యారు తోపుదుర్తి. పరిటాల కుటుంబం దానం చేయడం కాదు, రక్తం పిండి వసూలు చేశారంటూ ఆరోపించారు. చెప్పు తెగుద్ది అంటూ పరిటాల సునీత చేసిన కామెంట్స్ తో రాప్తాడులో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.